అదంతా క్షమించాలి. టీఆర్పీ మూర్తి గారు మూర్తి గారు క్షమించాలి గారు పెద్దవాళ్ళు ఎక్కడ చూడలేదు అనే బాగలేదు. ఇప్పుడు సాయంత్రం గారు మాట్లాడతారు. హలో డాక్టర్ నిజంగ పాఠశాలకు పోతున్నాం. కార్యక్రమంలో స్పీచ్ల కంటే నాటక కార్యక్రమం చాలా ముఖ్యం కాబట్టి స్పీచెస్ ఏముండదు, రెండే మాటలు చెప్తాను. రాము గారు మొన్ననే గాలి అనే సినిమాని ఆడియో ఫంక్షన్ చేయడం జరిగింది. సినిమా రిలీజ్ ఉంది. డైరెక్టర్గా నాటక రంగంలో ఎన్నో సంవత్సరాల నుండి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన శివపార్వతులని నాటకం చేస్తున్నప్పుడు కానీ ఆయనలో ఉన్న కళ అన్ని ఆయనే చూసుకుంటాడు. మూర్తి గారిని ఆహ్వానించాలన్నా, సాయి విజయాన్ని ఆహ్వానించాలన్నా, ఆర్ఎం స్టార్ని ఆహ్వానించాలన్నా ఎవ్రీథింగ్ రాము. సో గ్రేట్ అండి. ఇలాగా నాటకాన్ని బతికించాలి. ఇంతకుముందే ఆయన శ్లోకాలు పాడుతున్నప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారు, ఆయన హార్మోని అది ఎంత బాగుంది కాంబినేషన్ చూశాను. అండ్ రామ్ గారు రాగానే ఆయన విపాత్ర భీమేనానికి కూడా ఆయన హార్మోని అండ్ పక్కన మ్యూజిక్ బ్రహ్మం, వీళ్ళందరూ కూడా కాంబినేషన్ లో ఇంత కష్టపడి ఒక నాటకం చేయాలంటే దాదాపు ఒక నెల నుంచి ఇంత కష్టపడి ఈ వేదికలో అందరికీ అవకాశం కల్పిస్తూ ఈ నటీనటులకు అవకాశం కల్పించిన రాముకి మరి మనమందరం ఎప్పుడు తోడుగా ఉండాలి. ఇలా నాటకాన్ని మనం బతికించాలి. కాబట్టి ఇక్కడ స్పీచెస్ కాదు, నాటకం ప్రారంభించాల్సిగా తొందరగా నేను కూడా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇంకో విషయం దాని గురించి చెప్పారు. నేను 11 పాత్రలు పౌరాణిక పాత్రలు చేశాను. ఒక రామానుజుడిగా, ఒక వెంకటేశ్వరుడిగా. ఆ సినిమా త్వరలో థియేటర్లో రాబోతుంటే ప్రపంచవ్యాప్తంగా జయమో రామానుజ సినిమా చేశాను. సో అది కూడా ఈ క్షణంలో గుర్తు చేసిన రాము గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.